Firstly, I want to congratulate Bahubali team and Rajmouli sir. Indian cinema, it's become Bahubali has become the pride of Indian cinema. So thank you very much, sir. We are very proud, sir, that a Telugu director has taken a film which has gone to world level. So congratulate them. Ma cinema ki వచ్చే వరకు వెంకటాపురం is releasing on May 12th. ఫస్ట్ డే నుంచి మీడియానా సినిమా లవర్స్ అందరూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. పోస్టర్స్ నుంచి థియేట్రికల్ ట్రైలర్ వరకు ఇవాళ ఏమేమి రిలీజ్ చేసుకున్నా వాట్ ఎవర్ బీన్ రిలీజింగ్ ద రెస్పాన్స్ హెస్ బీన్ వెరీ పాజిటివ్. అలానే ఆ చిన్న కాన్ఫిడెన్స్ చాలా కష్టపడి ఒక సినిమా తీసామండి. ఆ పైనుంచి చిన్న కాన్ఫిడెన్స్ మంచి సినిమా తీసామని ఆనెస్ట్ ఫిలిం. సో మీరందరూ డెఫినెట్గా May 12th వచ్చి సినిమాని చూసి డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలానే సినిమాని ఎంకరేజ్ చేయండి. We all need your support and blessings. So May 12th వెంకటాపురం in theaters. Thank you very much. సో ముందుగా ఏంటంటే వెంకటాపురం సినిమా తీసిన మా ప్రొడ్యూసర్స్ గారికి, శ్రీనివాస్ గారికి, తర్వాత మా ఫణియన్న గారికి వెరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి తీశారు సినిమాని. సో నాకు ఏది కావాలన్నా కూడా వాళ్ళు ఇచ్చారు. సో కొత్త రైటర్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి కథ కూడా చెప్పలేదు. సో వాళ్ళు ఏంటంటే డైరెక్టర్కి ఏం కావాలన్నా కూడా ఇవ్వండి, ఏ లొకేషన్ కావాలన్నా కూడా, ఏ ఆర్టిస్ట్తో వెళ్ళాలనుకుంటున్నా కూడా అన్నీ కూడా అతనికి ఇవ్వండి అనేసి చెప్పారు. సో నేను కూడా ఏంటంటే వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆ సినిమాని చాలా జాగ్రత్తగా చేశాను. సో నెక్స్ట్ రాహుల్ గారు నాకు ఒక 3 years బ్యాక్ ఒక మేనేజర్ ద్వారా పరిచయం నాకు. సో ఆ రోజు నేను జస్ట్ లైన్ చెప్పాను. తర్వాత అతను ఏంటంటే ఇంకా ఆ టైంలో స్టోరీస్ వింటూ ఉన్నాడు అనమాట. వింటున్న తర్వాత సో ఎందుకో నా లైన్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ పిలిచారు, మొత్తం స్టోరీ అంతా నరేషన్ ఇచ్చాను. సో అలా మేము ఈ సినిమాని కనెక్ట్ అయ్యాము. ఇంకా సో నెక్స్ట్ ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే మా కెమెరామెన్ సాయి గారు చాలా కష్టపడ్డారు. సో నేను ఎలా అయితే అనుకున్నానో యాజ్ ఇట్ ఈస్గా నాకు ఆ విధంగా అవుట్పుట్ తీసి ఇచ్చారు ఆయన. సో వెరీ థ్యాంక్స్ అండి సాయి గారు. నెక్స్ట్ అచ్చు గారు. సో ఈ సినిమాలో అచ్చు గారు మ్యూజిక్ అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. సాంగ్స్ ఆల్రెడీ మీరు వినే ఉంటారు, సూపర్గా ఇచ్చారు సాంగ్స్. తర్వాత ఏంటంటే ఆర్ఆర్, ఈ సినిమాకి ఆర్ఆర్ అసలు చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ సినిమాలో. సో సూపర్గా ఇచ్చారు. అది మీరు 100% 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది కదా, చూస్తారు మీరు కూడా అని నేను అనుకుంటున్నాను. తర్వాత మహిమ మక్వానా హీరోయిన్, తర్వాత మా మెయిన్ ఎడిటర్ గారు మధు గారు. సో నేను ఎలా అయితే కోరుకున్నానో నాకు ఆ విధంగా ఆయన సినిమా కట్ చేసి ఇచ్చారు. సూపర్ అండి మధు గారు, వెరీ థ్యాంక్స్. తర్వాత మా హీరోయిన్ మహిమ మక్వానా. సో తను బాలీవుడ్, తనకు తెలుగు రాదు, బట్ ఏంటంటే చాలా తక్కువ టైంలో నాకు చాలా హెల్ప్ చేసింది అమ్మాయి. సో అప్పుడు ప్రతిరోజు కూడా అమ్మాయికి ఏంటంటే టాస్క్ ఉండేది, తెలుగు రాకుండా కూడా ఆ టైంలో నేర్చుకొని చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది తను. థ్యాంక్ యూ వెరీ మచ్ మహిమ గారు. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన అజయ్ ఘోష్ గారికి, తర్వాత అజయ్ గారికి, తర్వాత కాశీ విశ్వనాథ్ గారికి. సో ఇలా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా వెంకటాపురం టీం తరపున నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ సినిమా May 12th రిలీజ్ అవ్వబోతుంది. సో ప్రేక్షకులు అందరూ చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమా నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒక కొత్త సినిమాని మేము ప్రయత్నించాము, 100% మీకు నచ్చుతుంది. సో ఒక స్వామి రారా, కార్తికేయ, సో ఆ సినిమా తరహాలో ఈ సినిమా నిలుస్తుందని కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఫణికుమార్ అండి. నేను శ్రీరాములు థియేటర్ ప్రొపరేటర్ అండి. ఇంతకుముందు ఎగ్జిబిటర్గా నేను ఉన్నాను, వెంకటాపురంతో ప్రొడ్యూసర్గా వస్తున్నాను. నాకు శ్రేయస్ మంచి మిత్రుడండి. ఎప్పటి నుంచో మేము ఇద్దరం కలిసి సినిమా చేయాలని అనుకున్నాము, అది వెంకటాపురంతో నెరవేరింది. అది గుడ్ సినిమా గ్రూప్ అండ్ బాహుమని యాడ్స్తో ఇద్దరు కలిసి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. అండ్ సినిమా ఫస్ట్ లుక్, థియరిటికల్ ట్రైలర్ మంచి యూట్యూబ్లో
అండ్ ట్విట్టర్లో మంచి ట్రెండింగ్ అయింది, ఫస్ట్ ప్లేస్లో వచ్చిందండి. అండ్ రాహుల్ ఎప్పటి నుంచో నాకు తమ్ముళ్ళు లాంటోడు. ఈ సినిమా రషెస్ నేను చూసినప్పుడు అసలు చాలా షాక్ అయ్యాను. సెకండ్ హాఫ్లో అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశాడు. నేను చూసినప్పుడు చాలా ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. చాలా బాగా చేశాడు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ పెద్ద వాళ్ళు అందరూ వర్క్ చేశారు. అజయ్ ఘోష్ గారు, కాశీ విశ్వనాథ్ గారు పర్ఫెక్ట్గా ఈ సినిమాకి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. వీళ్ళు పనిచేసిన వాళ్ళు పర్ఫెక్ట్గా తీసుకున్నాం. క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. అండ్ హీరోలో మన ఈ సినిమాకి మెయిన్ అసెట్ మ్యూజిక్ అండి. అచ్చు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి క్రిటిక్స్ చాలా బాగా వచ్చిందని రాశారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా. అండ్ డైరెక్టర్ గారు నాకు స్టోరీ తీస్తున్నప్పుడు ఎలా తీస్తాడో అనుకున్నాను. ఫస్ట్ కాపీ రిలీజ్ కాగానే నేను ఫస్ట్ పోయి కంగ్రాచులేట్ చేశాను. చాలా బాగా తీసావు, నీకు మంచి కెరియర్ ఉంటుంది. అండ్ కెమెరామ్యాన్ డిఓపి గారు, ఆయన సినిమా ఇంత బాగా రావడానికి ఇంత ముఖ్యమైన కారణము, సినిమా ఇంత వెంకటాపురం విజువల్స్ కానీ థియరిటికల్ ట్రైలర్ హిట్ కావడానికి కానీ ముఖ్య కారణం డిఓపి గారు. నిజంగా అతను చాలా సినిమాకు మించి కష్టపడ్డాడు. ఐ రియలీ థ్యాంక్ డిఓపి గారు. అండ్ ఈ సినిమా మేము బాగా కష్టపడి పనిచేసాము. ఈ సినిమా ఇట్లాంటి సినిమాలు మీరు ఆదరించి హిట్ చేస్తే ఇలాంటి సినిమాలు మేము ఎన్నో తీస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇది వెంకటాపురం టెస్ట్ షో చూసి కే ప్రొడక్షన్స్ అనే బ్యానర్ 2 సినిమాలు సైన్ చేసింది అతనితోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రాహుల్. వెంకటాపురం విషయానికి వస్తే, వెంకటాపురం అనే సినిమా మా గుడ్ సినిమా గ్రూప్లో 4వ సినిమా అండి. ఇది ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో రొమాన్స్, రోజులు మారాయి. అదంతా యూత్ జోనర్స్ మూవీ తీసుకున్నాము. ఫస్ట్ టైం ఇది ఒక డిఫరెంట్ జోనర్ మూవీ ట్రై చేసాము. హీరో రాహుల్ అండ్ వేణు వచ్చి కథ చెప్పినప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాము. బడ్జెట్ మనకు కంఫర్టబుల్గానే ఉంది అనుకొని మేము సినిమా మొదలుపెట్టాము. మొదలుపెట్టిన దగ్గర నుంచి డే 1 నుంచి ఎక్కడా ఇబ్బంది కాకుండా షూటింగ్ ఫినిష్ చేసుకుంటూ వచ్చాము. ఇటీవల నేనే టెస్ట్ కాపీ రెడీ అయిపోయింది. కాపీ రెడీ అయిన తర్వాత లాస్ట్ 20 days బ్యాక్ ఒక షో వేయడం జరిగింది. కొంతమంది మీడియాలో కొంతమందికి అందరూ బాగా అప్రిషియేట్ చేశారు. అలాగే రాహుల్ కూడా 2 సినిమాల అవకాశం కూడా వచ్చింది దాంట్లో నుంచే. ఈ సినిమా ఏంటంటే అందరూ కొత్త జోనర్ ట్రై చేశారు, ఎలా చేస్తారు ఏం అనుకున్నారు. బట్ దీన్ని మేము ప్రమోషన్స్లో ఉన్నాము. ప్రమోషన్స్ మీద నమ్మకం ఉంది. అలాగే సినిమా మీద కంటెంట్ ఉంది. సినిమాలో ఆ కంటెంట్ మీద నమ్మకంతో మేము ఒక దగ్గర 70 to 80 lakhs ప్రమోషన్ ఖర్చు పెడుతున్నాం ఈ సినిమా మీద. అన్ని రకాలుగా సినిమా కంటెంట్ స్ట్రాంగ్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ అండ్ దీనికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా, కెమెరామెన్ సాయి కానీ, ఎడిటర్ మధు ఈజ్ ఊపిరి కేరింత, రణరాజారాన్ ఎడిటర్ మధు, అలాగే శతమానం బౌద్ధి కూడా చేశాడు ఎడిటర్, అతను చేశాడు. ఇతర ఎఫెక్ట్ ఇతరాజు గారు కానీ, డిటిఎస్ ప్రసాద్ ల్యాబ్లో కానీ కృష్ణరాజు గారు, వాళ్ళు మంచి టెక్నీషియన్లు పనిచేశారండి. మోరెవర్ ఈ సినిమా టెక్నీషియన్స్ మూవీ. మేము డబ్బులు పెట్టి ఎంత కష్టపడి తీసినా కూడా సినిమాని మేము కష్టపడటం అంటే మామూలు కష్టం కూడా అండి. దీంట్లో మా స్ట్రగుల్ ఉంది. ఈ సినిమాని ఎలా చేసామంటే, ఒక సినిమా మంచి ప్రోడక్ట్ బయటికి రావాలంటే లవ్ ప్లస్ ఎమోషన్ 2 కలిపి చేస్తే డెఫినెట్లీ మంచి ప్రోడక్ట్ వస్తుంది. అలా చేసామండి అందరం కలిపిది. ప్రతి టెక్నీషియన్ మేము ఒకటే మాట్లాడుకున్నాం. ఫస్ట్ సినిమా ఆన్ స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ స్క్రీన్ మన క్యారవాన్ ఉందా, చెట్టు కింద కూర్చున్నా అది ఇంపార్టెంట్ కాదు భయ్య. ఆన్ స్క్రీన్ ఖర్చు పెడదాం. ఆన్ స్క్రీన్ వాళ్ళకి ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేసాం మేము. సినిమా ఆల్మోస్ట్ 2 crores బడ్జెట్ టచ్ అయిందండి. మేము ఒక బిలో 1 crore అనుకుని మొదలుపెట్టిన సినిమా 2 crores టచ్ అయింది. దానికి మేము పడ్డ ప్రాబ్లమ్స్, మేము చేసిన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఎస్పెషల్లీ నాకు ఈ సినిమా చాలా అవసరం. ఈ సినిమా ఆడాలి. ఈ సినిమా ఆడితేనే శ్రేయా శ్రీనివాస్ అనేవాడు ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతాడు. లేకపోతే మా ఊరు వెళ్ళిపోయి ఉన్న అరెకరం పొలంలో వ్యవసాయం చేసుకోవాలి. అంత ఎమోషన్ అటాచ్మెంట్ ఈ సినిమా నాకు. ఎందుకంటే మంచి సినిమా తీసాము, ఉన్న ఎఫర్ట్స్ అన్నీ పెట్టేసాము. అంటే చెప్పాలంటే అందరు సపోర్ట్ చేశారండి, మ్యాక్సిమం సపోర్ట్ చేశారు. బట్ ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. నాకు డే 1 నుంచి నా కెరియర్ బిగిన్ అయిన దగ్గర నుంచి ఒక యాడ్ ఏజెన్సీలో నా కెరియర్ స్టార్ట్ అయింది. 25 frames అని యాడ్ ఏజెన్సీ కెరియర్ స్టార్ట్ అయ్యి చిన్న యాడ్ చేసుకునేవాడిని. అనుకోకుండా మారుతి గారు పరిచయం అయ్యారు. మారుతి గారు పరిచయం ద్వారా మారుతి గారు బిక్సీ ఒక యాడ్ ఫిల్మ్ చేస్తున్నారు, అలా పరిచయం అయ్యారండి. ఆ యాడ్ ఫిల్మ్ ద్వారా మారుతి గారు కట్ చెప్పారు, బాగుంది గురూజీ,
అని అలా మొదలుపెట్టిన ఈ రోజుల్లో సినిమా 45 lakhs అయింది బడ్జెట్ అనుకున్న 60 lakhs అయింది. అక్కడ స్టార్ట్ అయ్యి నా కెరియర్ అప్ అండ్ డౌన్స్ ఉంది. ఆడియో ఫంక్షన్ చేశాను. ఆడియో ఫంక్షన్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీ, మంచి పేరు వచ్చింది. బట్ నేను రూపాయి సంపాదించుకోలేకపోయాను. అంటే దానికి మనకి అది నా మిస్టేకే. అవతలోడు నన్ను ఎవడు మోసం చేయలేదు, నేనే మోసపోయాను. నేను మోసపోయానంటే నా మిస్టేక్. దాంట్లో నేను సంపాదించింది ఏం లేదు. ఆ పేరుకి 600 ఫంక్షన్లు పైన చేశాం, బట్ దాంట్లో సంపాదించలేదు. నాకు మిగిలిన డబ్బులు ఈ రోజుల్లో సినిమాల్లో మిగిలినాయి, రొమాన్స్ సినిమాల్లో మిగిలినాయి. ఆ డబ్బులు రీసైక్లింగ్ చేశాను. అని మహేష్ అనే సినిమా తీసాం, దాంట్లో వచ్చిన మా డబ్బులన్నీ మళ్ళీ పోయాయి. నాకు మిగిలిందల్లా నాకు యాడ్ ఏజెన్సీలో డబ్బులు సంపాదించుకున్నాను, కార్పొరేట్ ఈవెంట్ సంపాదించుకున్నాను. ఆ డబ్బులతోటే నేను ఈ సినిమాలు తీసుకుంటాను. నాకు ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ నెవర్ డై అనేది నా సూత్రం. నమ్మేది ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడు చావులేదు. ఇదే ఫీల్డ్లో నేను ఉండాలి, ఇక్కడే బతకాలి అంటే ఏం చేయాలి? నేను ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ పోరాడుతూనే ఉన్నాను. ఇప్పటికీ పోరాడతా. వెంకటాపురం సినిమా ఎక్స్ట్రాడినరీ వచ్చింది. ఆ ధైర్యంతో May 12th రిలీజ్ చేస్తున్నా. మే 12th రిలీజ్ చేయడం చాలామంది భయపెట్టారు. నిన్న చాలామంది భయపెట్టారు, డేట్ అనౌన్స్ చేస్తున్నారు, దెబ్బ అయిపోతారు మీరు అని. నాకు నమ్మింది ఒకటే, సినిమా కంటెంట్ నమ్మాను. అన్నిటికంటే మోరెవర్ నా ప్రాబ్లమ్స్ నన్ను ఎంటాడుతున్నాయి. ప్రాబ్లమ్స్ ఎంటాడుతుంటే నేను ఎక్కువ దాన్ని ప్రొలాంగ్ చేసుకోవద్దు. దీన్ని సేఫ్ ల్యాండింగ్, మంచి థియేటర్లు దొరికాయి. నైజాం దగ్గర 120 థియేటర్స్ వచ్చాయి నైజాంలో. ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి 100 థియేటర్స్ వస్తున్నాయి. 220 థియేటర్స్ రిలీజ్ అవుతుంది సినిమా. దీనికి మన టెన్షన్ ఏంది? పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఉంది. సమ్మరు, బాహుబలి 3rd వీక్ రన్నింగ్, రాధా పొజిషన్. రాధా ఎక్స్ట్రాడినరీ సినిమా, అది సక్సెస్ఫుల్ హీరో, ఆల్రెడీ మార్కెట్ ఉన్న హీరో. అయినా నా సెకండ్ ఆప్షన్ నా సినిమా ఉంటుంది అన్న ధైర్యంతో సినిమా రిలీజ్ చేస్తున్నాను. బయ్యర్స్ కూడా అందరూ ఓకే, డేట్ ఓకే అన్నాకనే డేట్ అనౌన్స్ చేశాను. అలాగే నాకు డే 1 నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియాకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానండి. నాకు ఇండస్ట్రీలో నా కెరియర్ ఇచ్చింది అల్లు శిరీష్ ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి. బట్ కొంతమంది శక్తులు ఏం చేస్తున్నాయంటే నేను ఎక్కడ పాపులర్ అవుతానో, ఎక్కడ పెద్దోడిని అవుతానో అని తొక్కేయాలని చూస్తున్నారు కొంతమంది. బట్ అవన్నీ నథింగ్. నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేను. లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎస్కేఎన్కి కానీ అల్లు శిరీష్ గారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. నా కెరీర్ ఎలాగే ఉంటుంది. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా నేను నో డౌట్ నేను కంటిన్యూ చేస్తాను నా కెరియర్. నా విజన్ నాకు కనిపిస్తుంది, నా విజన్ నా కంటికి కనిపిస్తుంది. నేను ఏ రేంజ్లో ఉండబోతున్నాను, ఏం చేయబోతున్నాను కంటికి కనిపిస్తుంది. నేను ఆ సంకల్పాన్ని నమ్ముకునే సినిమా తీశాను. ఈ సినిమా హిట్ అవుతుందని గ్యారంటీ హిట్ అవుతుంది. నేను ఎందుకంటే నమ్మే సంకల్ప బలాన్ని గట్టిగా నమ్ముతాను. నేను పక్కా హిట్ పడతాను. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు కానీ, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అన్నీ అధిగమించి సినిమాని May 12th రిలీజ్ చేయబోతున్నాం. మీ అందరు సపోర్ట్ కావాలి. నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు, మీ మీడియా దృష్టిలో కానీ, మీడియా వాళ్ళకి కానీ ఏదైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నన్ను ఆదరించండి. ఈ సినిమా నాకు చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయండి. సినిమా ఆడాలి, నేను ఉండాలి ఇండస్ట్రీలో. నా విజన్ నాకు కనిపిస్తుంది. నేను 1000 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించే స్థాయిలో ఉండాలి. అదే నాకు సంకల్పం. గ్యారంటీ ఉంటానని నమ్ముతున్నాను సార్. ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, మా డైరెక్టర్ గారు కానీ, మా కెమెరామ్యాన్ సాయి గారు కానీ, ఎడిటర్ మధు గారు కానీ, అచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కానీ చాలా బాగా పనిచేశారు. అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే షూటింగ్ సమయంలో కానీ, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో కానీ ఎవరికైనా నా వల్ల ఇబ్బంది కలిగి ఉంటే మీడియా ముఖంగా నేను క్షమాపణ చెప్తున్నాను అందరికీ. ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను అందరికంటే సినిమా బాగుంటే 10 మందికి చెప్పండి, నచ్చకపోయినా 10 మందికి చెప్పండి. అంత ధైర్యంగా చెప్తున్నాను సినిమా నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.